100% మరి మార్కులు ఇవ్వాల్సింది మనం డైరెక్టర్కి. డైరెక్టర్ లేకపోతే సుకుమార్ లేకపోతే ఈ సినిమా లేదు. అఫ్కోర్స్ అల్లు అర్జున్ మంచి యాక్టర్ కాదని మనం అల్లు అర్జున్ బాగా చేశారు, ఆయనకి మంచి మంచి అవార్డులు రావడం జరిగింది. కానీ ఎవరికైనా కూడా కెప్టెన్ ఆఫ్ ది షిప్ నావికుడు ఎవరైతే ఉన్నాడో మరి డైరెక్టరే కాబట్టి ఈ దీనిలో మెజారిటీ పర్సెంట్ మాత్రం సుకుమార్కే మనమైతే మార్క్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అల్లు అర్జున్ తక్కువ చేయడం ఉద్దేశం కాదు, కానీ పుష్ప 2కు ఇప్పటికైతే ఏడాది అయిందంట ఇప్పటికి వచ్చి. మరి ప్రజల్లో ఇప్పటికీ కూడా మంచి పేరుని అది రన్ చేస్తూ ఉంది, మెయింటైన్ చేస్తుంది. రెమ్యునరేషన్లోనూ ప్రభాస్ రికార్డు కొట్టారు. స్పిరిట్ కోసం ఈయన దగ్గర 500 కోట్లకు పైగా తీసుకుంటున్నారని ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ అంట క్లారిటీ ఇచ్చిన డీసీపీ. పైరసీ సినిమాలతో 6 ఏళ్ల పాటు సినీ పరిశ్రమతో పోలీసులకు ముచ్చమటలు పట్టించిన ఐబొమ్మ రవి కొద్ది రోజుల క్రితం అరెస్ట్ కావడం జరిగింది. పోలీసు విషయాల్లో ఇప్పటికే తమ సంచలన విషయాలు తెలిపాడు. ఈ విధంగా నెట్వర్క్ను హ్యాక్ చేయగలడు పోలీసులు చూపించాడు. పలు వెబ్సైట్లతో పాటు కొత్త సినిమా శాటిలైట్ను పిన్ వంటి వాటిని సులువుగా హ్యాక్ చేయగలడని తెలిపారు. దీంతో రవికి పోలీసులు జాబ్ ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే అంశంపై తాజాగా సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పందించారు. ఐబొమ్మ రవికి తాము జాబ్ ఆఫర్ చేశామని వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన స్పష్టమైతే చేశారు. ఇక టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్ వచ్చేసిందని చెప్పి ఆది పినిసెట్ ఇది కూడా ఒకటి ప్రచురించడం జరిగింది. 6 నెలల ఇంట్లో ఖాళీగా ఉన్నా ఓకే. కొత్త బంగారు లోకం సినిమాతో యూత్ అందరిని తిప్పుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షలోకాలను మెప్పించింది బ్యూటీ. తర్వాత మాత్రం క్రేజ్ను కాపాడుకోలేకపోయింది. అలా తెలుగు తెరకు నెమ్మదిగా దూరమైంది. ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు అయితే చేస్తుంది శ్వేతా బసు. మరి ఈ రకంగా ఈ సినిమా న్యూస్ అన్ని కూడా ప్రచురించారు. ఇక తర్వాత ఇది చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో ఆంధ్రజ్యోతి పేపర్లో చూద్దాం ఒకసారి. ముందుగా భారత్ ఇంధన అవసరాలన్నీ తీరుస్తామని, అంతరాయం లేకుండా చమురు సరఫరా చేస్తామని మరి దీనిలో కూడా ప్రచురించారు. భారత్ రష్యా యొక్క అనుబంధ మిత్రత్వం గురించి ఏదైతే మనం ముందారు చదివామో అది దీనిలో కూడా ప్రచురించడం జరిగింది. ఇక మీ కళలకు మా రెక్కలు ఆవిష్కరకర్తలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వచ్చే ఏడాది సదస్సు. పార్వతీపురం మన్యం జిల్లాలో భూమిని మోడల్ స్కూల్లో జరిగిన పీటీఎంలో పాల్గొన్నారు చంద్రబాబు మరియు లోకేష్. అది కూడా ప్రచురించారు. ఇక చదువు బలమైన ఆయుధం, 1,00,000 మంది మెదడును కదిలించే శక్తిని ఇస్తుందని మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిలకలూరిపేట మెగా పీటీఎంలో విద్యార్థులతో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ ఇమేజ్ని మనం చూడొచ్చు. విద్యార్థులతో కలిసి మరి జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కూర్చుని మాట్లాడుతున్న ఇమేజ్ని కూడా దానిలో చూడొచ్చు మనం. ఇక జోగి జనార్దన్ లిక్కర్ బంధం, మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ అయితే ఫైల్ అయింది. తంబళ్లపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎక్సైజ్ పోలీసులు జోగి రమేష్ జనార్దన్ రావుల సంబంధాల ప్రస్తావన. జోగి అద్దెపల్లి సోదరులు కస్టడీకి రెడీలో ఉన్నారు. మొలకలపల్లి చెరువు డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్ అయితే సమర్పించారు. మరి జోగికి కూడా ఇది బాగా తలనొప్పులు తెచ్చే అంశం అయితే కనబడుతుంది. ఇక దేవుణ్ణే దోచేశారు. గత పాలనలో తిరుమలలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఒక్కొక్కటిగా పగులుతున్న పాపాల పుట్టాను కూడా ప్రచురించారు. ఇప్పటికే పరకామణికి వెళ్తే నెయ్యిపై విచారణపై ఇంకా టీటీడీలో ఎన్నో అవినీతి ఆరోపణలు. ఎన్నికలకు ఏడాది ముందు 3,000 కోట్లతో హడావుడి పనులు, కోట్లతో కమిషన్లు, మార్కెటింగ్ విభాగంలో భారీ అవినీతి. 400 రూపాయల శాలువా 1,334 కొనుగోలు చేసి శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం చేసినట్టుగా కూడా ప్రచురించారు. శ్రీవారి తులాభారంలోనూ అక్రమాలు జరిగాయని అన్నిటిపైన దృష్టి పెట్టి ప్రస్తుతం పాలక మండి ప్రక్షాళన దిశగా టీటీడీ అడుగులు వేస్తుందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక మనం చూడొచ్చు. ఇక భారత ఇంధన అవసరాలన్నీ కూడా తీరుస్తామని 1వ పేజీకి కొనసాగింపుగా ఈ 2వ పేజీ మరి దీనిలో ఉంది. ఇక మనం చూడొచ్చు. ఇది ఇలా కొన్ని ఎన్టీఆర్ జిల్లా వార్తలు కూడా ఇక్కడ కొన్ని ప్రచురించారు. హార్డ్వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిందంట. పక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరి ఈ అగ్నికి సంబంధించినవి జరిగేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. అందులో పెట్రోల్ బంకులు పక్కనే ఉండడంతో దీనికి ఇంకా అనకూడదు, కానీ పక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొగల్రాజపురంలో ఇది జరిగిందంట. విజయవాడ మొగల్రాజపురం జమ్మిచెట్టు సమీపంలోని ఓ హార్డ్వేర్ దుకాణంలో శుక్రవారం సాయంత్రం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. పక్కనే పెట్రోల్ బంకు ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ పక్క మంటలు, మరో పక్క పొగ వ్యాపించడంతో వాహనదారులు అయితే
బాగా ఇబ్బంది పడ్డారు. ఏ వ్యాపార సంస్థలైనా కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, అనుకోకుండానే ఏమైనా కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి ప్రమాదాలు సంభవించినప్పుడు వీలైనంత వరకు నష్ట నివారణ తగ్గించాలి అంటే మనం మరి చర్యలు తీసుకోవడం అనేవి కూడా ఏదైతే ఉంటుందో అవి ఇమీడియట్లీ తీసుకోవాలి. కంపల్సరీ ఫైర్ సేఫ్టీ అనేది ప్రతి వ్యాపార సంస్థ కూడా పాటించాలి. ఫైర్ అనేది